వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుని మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని నిగూఢమైనటువంటి సంగతులను, రహస్యములను మనం తెలుసుకుంటున్నాం. నేర్చుకున్నటువంటి ప్రతి అంశమును హృదయమందు భద్రపరుచుకొని మన జీవితకాలం అంతా వాటి ప్రకారం ప్రవర్తిస్తూ దేవునికి అనుకూలంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూడా పరమ తండ్రి అయిన దేవుని కృపను బట్టి ఒక ఉన్నతమైన పాఠ్యాంశాన్ని మనం ఆలోచిద్దాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు గర్భాన 12 మంది ఇశ్రాయేలీలు పుట్టారు. ఇది చరిత్ర. ఈ 12 మంది ఇశ్రాయేలు కుమారులను గూర్చి యాకోబు తన వృద్ధాప్యమందు వారిని పిలిపించి వారిని గూర్చి కొన్ని మాటలు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వారిని గూర్చి ఆయన కొన్ని మాటలు తెలియజేస్తాడు. ఒక్కొక్క గోత్రాన్ని గూర్చి, ఆ గోత్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇలా ప్రతి గోత్రాన్ని పిలిచి ఆ గోత్రమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, అంత్యకాలం మందు సంభవింపబోవు సంగతులను గూర్చి యాకోబు మాట్లాడటం మనం చూస్తాం. ఆదికాండము 49వ అధ్యాయంలో ఈ సంగతులు మనకు కనిపిస్తాయి. ఆదికాండము 49వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూడగలిగితే యాకోబు తన కుమారులను పిలిపించి వారిని గూర్చి ఈ విధంగా మాట్లాడాడు అని ఒక్కొక్కరిని గూర్చి అక్కడ తెలియజేశారు. ఇందులో యాకోబు కుమారుడైనటువంటి యోధా చాలా ప్రాముఖ్యత కలిగినవాడు. ఎందుకంటే తనకంటే ముందు వచ్చినటువంటి రూబేను కంటే, షిమియోను కంటే, లేవి కంటే యోధా ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. ఎలా అంటే రూబేనులోను, షిమ్యోనులోను, లేవీలోను దేవునికి లోపములు కనిపించాయి. అంటే ఆ గోత్రములను ఎన్నిక చేయటానికి దేవుని దగ్గర తగిన కారణం లేదు. వారు దేవునికి భిన్నంగా నడుచుకున్నవారుగా కనిపిస్తున్నారు. ఆ తరువాత యోధా దేవుని ఎన్నికలో కనిపిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరువాత దేవుని ఎన్నికలో ఉన్నటువంటి గోత్రం యోధా గోత్రం. అందుకే శరీరధారిగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యోధా గోత్రంలో నుండి వచ్చాడు. యోధా గోత్రంలో నుండి వచ్చాడు. ఇప్పుడు యాకోబు తన 12 మంది కుమారులను పిలిపించి వారిని గూర్చి తెలియజేస్తున్నటువంటి సంగతులలో యోధాను గూర్చి పలికించినటువంటి మాటలను ఈ సందర్భంలో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రాముఖ్యత కలిగినటువంటి గోత్రం, ప్రాముఖ్యత కలిగినటువంటి సంగతులు ప్రస్తుత కాలం మందు, అనగా ఈ చివరి గడియలలో ఉన్నటువంటి మనకు కూడా ఎంతో గొప్ప పాఠాలను నేర్పించేటువంటి సంగతులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కనుక ముందుగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవటానికి ఆదికాండము 49వ అధ్యాయము ప్రారంభపు మాటలను చూడండి. ఆ తర్వాత యోధాను గూర్చి యాకోబు పలికినటువంటి మాటల యొద్దకు మనం వెళదాం. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి.
ఈ మాటలను మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు తన వృద్ధాప్యం మందు తన 12 మంది కుమారులను పిలిపించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమైంది. అంత్యదినములలో సంభవింపబోవు సంగతులు, అంత్యదినములలో సంభవింపబోవు సంగతులను వారికి యాకోబు ముందుగా తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 12 మంది కుమారులను పిలిపించాడు. అంటే రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఈ 12 మంది కుమారులను పిలిపించాడు. వారిని అందరినీ పిలిపించి అంత్యదినములలో సంభవింపబోవు సంగతులను వారికి తెలియజేస్తున్నాడు. ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో రూబేను, ఇదిగో షిమ్యోను, ఇదిగో లేవి, ఇదిగో యూదా, ఇలా ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యోదాను గూర్చి పలికినటువంటి ఒకానొక వాక్యాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం ఆలోచిద్దాం. ముందుగా అంత్యదినములలో సంభవింపబోవు సంగతులు అనగా ఏమిటి? చివరి దినాలు. చివరి దినాలు అనగా ఇప్పుడు మనం ఉన్న దినాలా? అంత్యదినములలో సంభవింపబోవు సంగతులను గూర్చి యాకోబు ఆ రోజు 12 మంది కుమారులను పిలిపించి వారికి తెలియజేశాడు. అయితే అంత్యదినములు అనగా ఇదిగో ఇప్పుడు మనం ఉన్నటువంటి దినములా? అంత్యదినములు అనగా ఇశ్రాయేలీయులకు అంత్యదినములు. ఎందుకంటే యాకోబు ఎవరిని పిలిపించి మాట్లాడుతున్నాడు? తన 12 మంది కుమారులను పిలిపించి మాట్లాడుతున్నాడు. ఈ 12 మంది కుమారులు ఎవరిని చూపిస్తున్నారు? ఎవరికి రిప్రజెంట్గా ఉన్నారు? ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉన్నారు. ఎందుకంటే ఈ 12 మందితో అయిపోయే సంగతులు కావివి. ఈ 12 మందిలో మాత్రమే నెరవేరే సంగతులు కావివి. అంత్యదినములలో సంభవింపబోవు సంగతులు అని యాకోబు ముందుగా తెలియజేశాడు. అనగా ఇశ్రాయేలీయులలో నుండి, అనగా ఈ 12 మందిలో నుండి వచ్చుచున్నటువంటి తరతరాల జనమునకు సంబంధించినటువంటి సంగతులు, ఇశ్రాయేలీయులకు సంబంధించిన సంగతులు. అందుకే ఆ 12 మందినే పిలిచాడు. ఇశ్రాయేలు గర్భాన, అనగా యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 మందిని పిలిచాడు. ఈ 12 మందిని పిలిచి అంత్యదినములలో సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను రండి అన్నాడు. అంత్యదినములు అనగా ఇశ్రాయేలీయులకు అంత్యదినములని జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఇశ్రాయేలీయులకు అంత్యదినములు. ఇశ్రాయేలీయులకు అంత్యదినములు అనగా ఏ దినములు? పరిశుద్ధ గ్రంథమును మనం ఆలోచించినప్పుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా ఒక అవగాహనను మనం తెచ్చుకున్నప్పుడు దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మ సహాయం చేత మనం గ్రహించగలిగితే ఇశ్రాయేలీయులకు ముగింపు యేసుక్రీస్తు ప్రభు రాకతో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులకు ముగింపు, ధర్మశాస్త్రానికి ముగింపు, ఆచారాలకు, విధులకు, కట్టడలకు ముగింపు యేసుక్రీస్తు ప్రభువు మరీ గర్భం ద్వారా, అనగా యూదా గోత్రంలో నుండి శరీరధారిగా ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులకు ముగింపు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చిన తరువాత క్రొత్త నిబంధనను ఆయన అమలు చేశారు. క్రొత్త నిబంధనను ఆయన మనుషులకిచ్చారు. ఇక క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తునందు యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. అంటే ఒక గోత్రానికి మాత్రమే సంబంధించినటువంటి పుస్తకం అని కానీ, నిబంధనని కానీ, మాటలను కానీ అక్కడ లేదు. క్రొత్త నిబంధన అనగానే సర్వలోకానికి, సమస్త జనులకు, మొదట యూదులకు, మొదట ఇశ్రాయేలులకు పరిచయం చేసిన అది సమస్త జనులకు అనుగ్రహింపబడింది అనే విషయం పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనకు తేటతెల్లమవుతుంది. అలాగే ప్రవక్తలు కూడా ఈ విషయాలను ముందుగానే తెలియజేశారు. క్రొత్త నిబంధన చేసే దినములు రాబోవుచున్నవి అని ఇర్మియా గారు తెలియజేస్తున్నారు. సర్వజనులకు దేవుని యొక్క రక్షణను దేవుడు అమలు చేయబోతున్నాడని యెషయా గారు తెలియజేశారు. ఇంకా చాలామంది ప్రవక్తలు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శరీరధారిగా భూమి మీదకి వచ్చారో ఇశ్రాయేలీయులకు ముగింపు పలుకుబడింది. అంటే ఇశ్రాయేలీయులకు చివరి దినాలు ఏవన్నమాట? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినటువంటి సమయమే ఇశ్రాయేలీయులకు ముగింపు సమయము, ఇశ్రాయేలీయులకు అంత్యకాలము, ఇశ్రాయేలీయులకు చివరి దినములు. ఇప్పుడు యాకోబు గారు తన 12 మంది కుమారులను పిలిపించి అంత్యదినములలో సంభవింపబోవు సంగతులను గూర్చి మీకు తెలియజేస్తానన్నారు. అంటే ఏ అంత్యదినములు అన్నమాట? ఇశ్రాయేలీయులకు అంత్యదినములు.
ఇశ్రాయేలీయులకు అంత్యదినములు. ఇప్పుడు మనం కూడా అంత్యదినాల్లో ఉన్నాం, కానీ ఇవి ఏ అంత్యదినములు? ఆ రోజు యాకోబు గారు ఉద్దేశించి చెప్పినటువంటి అంత్యదినములు కావు. ఇవి సమస్త ప్రపంచానికి అంత్యదినములు, సర్వలోకానికి అంత్యదినములలో మనం ఉన్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడ ఎప్పుడు జరిగిందంటే దినముల అంతమందే జరిగింది. చిట్ట చివరి కాలంలోనే ఆయన వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడే ఆయన వచ్చాడు. ఒక 2000 సంవత్సరాలు గడిచింది. అంటే అంత్యకాలంలో ఒక 2000 సంవత్సరాలు గడిచింది. ప్రస్తుతం మనం చివరి గడియలలో ఉన్నాం. ఈ అంత్యకాలము సర్వలోకానికి సంబంధించిన అంత్యకాలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ అనగా సుమారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా దేవుని వాక్యం భూమి మీదకి రావటం, ఆ సమయం ఇశ్రాయేలీయులకు అంత్యకాలం, ఇశ్రాయేలీయులకు చివరి కాలం అన్నమాట. అందుకనే క్రొత్త నిబంధనను బట్టి, దేవుని జ్ఞానమును బట్టి మనం మాట్లాడగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి రక్షణను ప్రకటించిన తర్వాత క్రొత్త నిబంధనలో యూదుడని గ్రీసు దేశస్థుడని ఇక లేదు. అంటే ఇశ్రాయేలీయులకు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆ దినములు అయిపోయాయి. ఇశ్రాయేలీయుల యొక్క ఆ చరిత్ర ముగింపబడింది. ఇప్పుడు సర్వలోకాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక పూర్వకాలంలో చరిత్రలో వ్రాయబడినటువంటి ఈ సంగతి దగ్గరకు మనం వెళ్ళాం గనక ఇశ్రాయేలీయులలో 12 గోత్రికులను బట్టి వారిని గూర్చి అంత్యదినములలో సంభవింపబోయే సంగతులను యాకోబు గారు తన వృద్ధాప్యం ముందు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క గోత్రాన్ని గూర్చి ఆయన మాట్లాడుతున్నారు. ఇది సందర్భం. ఈ సందర్భంలో యోధా గోత్రాన్ని గూర్చి యాకోబు గారు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేటి పాఠ్యాంశంగా మనం తీసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. ప్రియులారా, యోదాను గూర్చి యాకోబు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంత్యదినములలో అనగా ఇశ్రాయేలీయులకు అంత్యదినములలో సంభవింపబోయే సంగతులను గూర్చి మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటున్నారు? ద్రాక్షావల్లికి తన గాడిదను కడతారు, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కడతారు. అంటే ద్రాక్షల తోటలో ద్రాక్షావల్లిలు ఉంటాయి. ఆ ద్రాక్షావల్లికి తన గాడిదను, ద్రాక్షావల్లిలో ఉత్తమమైనటువంటి ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష తోటలో అతడు ఉన్నాడు గనక, అంటే యోధాను గురించి పలుకుబడుతున్న మాట కదా అయితే, అంటే యోధా గోత్రంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తిని గూర్చి ఈ మాటలు అక్కడ పలుకుబడ్డాయి. యోధా గోత్రంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువే కదా. అనగా ఆయన ఈ మాటలను నెరవేర్చబోతున్నాడు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలు ఉతుకును, ద్రాక్షారసములో తన బట్టలు ఉతుకును. అలాగే ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును అనేటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ మాటలలో చాలా మంచి పరమార్థం దాగి ఉంది. ఇశ్రాయేలీయులకు ముగింపు కాలము అనగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మొదటి రాకడలో వచ్చినటువంటి కాలం. అంత్యదినములలో ఏం జరుగుతుందంటే అని యాకోబు గారు తన 12 మంది కుమారులను పిలిపించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా యోధాను గూర్చి ఆయన మాట్లాడుతూ, యోధా, అంత్యకాలములలో నీ గోత్రములలో నుండి వచ్చినటువంటి ఒకరు ఇదిగో ఈ విధంగా ఉంటారు. అతడు రాజుగా ఉంటాడు. అతని దగ్గర నుండి రాజదండము తొలగదు. అతడు ఒక కొదమ సింహములా ఉంటాడు. అతడు పట్టిన దానిని తీసుకొస్తాడు, వేటాడి పట్టిన దానిని తీసుకొస్తాడు. అతడు ఓటమి లేనటువంటి ఒక మహాచక్రవర్తిగా ఉంటాడు. అంత్యదినములలో జరుగుతుంది విషయం, అంత్యదినములలో జరుగుతుంది విషయం అంటున్నాడు యాకోబు. ఇశ్రాయేలీయులకు అంత్యదినములంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడా అనగా మొదటి రాకడ. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి కాలం. అప్పుడు యోధా గోత్రంలో నుండి వచ్చినటువంటి ప్రభువు ద్రాక్షావల్లికి తన గాడిదను అనగా తన పనిని,
తన భారమును మోసేటువంటి గాడిదను, అలాగే ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టి ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష పండ్లు ఉంటాయి, పరిపక్వమైనటువంటి ద్రాక్ష పండ్లు ఉంటాయి. ఆ ద్రాక్ష పండ్ల నుండి రసం తీయాలి. ఆ ద్రాక్ష పండ్ల రసములో, ఆ ద్రాక్షారసములో తన బట్టలు ఉతుకును. ద్రాక్షారసములో తన బట్టలు ఉతుకును. అలాగే ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకును. ఇవన్నీ కూడా ఒకే సందర్భానికి సంబంధించిన మాటలు అయినా విడమర్చి విపులముగా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఈ సందర్భాలు నెరవేరాయా? అవును. యెరూషలేమునకు ఆయన ప్రయాణమై వెళుతున్నప్పుడు శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత, ప్రధాన యాజకుల చేత, యూదుల చేత ఆయన హింసింపబడి చంపబడటానికి వెళుతున్నప్పుడు ఆయన గాడిదను, భారవాహక పశువైనటువంటి గాడిదను తీసుకుని వచ్చారు. దాని మీద ఆయన ఎక్కి కూర్చున్నప్పుడు దావీదు కుమారునికి జయము, హోసన్న అని ప్రజలందరూ కేకలు వేయిచుండగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. ఈ విషయంలో యాకోబు గారు ఆనాడు చెప్పిన మాట తన కుమారుడైన యోధా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభువునందు నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువునందు నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ విషయాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. మొదటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేముకు వెళ్ళుట, సర్వలోకము నిమిత్తము తన ప్రాణమునివ్వటానికి గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వెళ్ళుట. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఇశ్రాయేలీల యొక్క అంత్యదినములలో జరిగిన ఈ సంగతిని మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటాను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుంటిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రియులారా, యాకోబు తన కుమారుడైన యోధాను గూర్చి పలికినటువంటి మాట ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టును. ద్రాక్షారసములో తన బట్టలు ఉతుకును, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకును. ఇదంతా దేని కొరకు? ఆయన యెరూషలేమునకు ఈ విధంగా ప్రయాణమై ఎందుకు వెళ్ళాడు? సర్వలోకము నిమిత్తము ప్రాణమును అర్పించడానికే కదా, దేవుని సంకల్పమును పూర్తి చేయుటకే కదా, తన పరిశుద్ధమైన రక్తతర్పణ వలన పాపాత్ములైన మనుషులకు క్షమాపణ అనుగ్రహించడానికే కదా. ఇందు నిమిత్తమే ఆయన బయలుదేరాడు. యెరూషలేమునకు బయలుదేరాడు. ప్రజలందరూ జయధ్వనులు చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. యెరూషలేము పట్టణమంతా కలవరపడింది. ఈయన ఎవరు అనగానే గలిలయలోని నజరేతు వాడగు యేసు అని వారు చెప్పిరి. చూసారా? అంత్యదినములలో అనగా ఇశ్రాయేలీయులకు అంత్యదినములలో సంభవింపబోయే సంగతులను ముందుగా యాకోబు చెప్పాడు. ఇదిగో యాకోబు చెప్పినటువంటి ఆ మాట యోధా
ఆ గోత్రములోని యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. ఇక ద్రాక్షారసములో, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకుట అంటే ఏమిటి? ద్రాక్షారసం, ఎర్రని రంగులో ద్రాక్షారసం, ద్రాక్షల రక్తము అన్నాడు కూడా. అంటే అర్థం ఏంటన్నమాట? ఎర్రని రంగు. ఎర్రని రంగులో తన వస్త్రములు ఉదుకును అంటే తన బట్టలన్నీ రక్తంతో నిండిపోతాయి. తన బట్టలన్నీ రక్తంతో నిండిపోతాయి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరింది కదా. ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు, ఆయనకు ముళ్ళ కిరీటమును ధరింపజేసినప్పుడు, ఆయనను బాధించినప్పుడు, ఆయనను హింసించినప్పుడు, ప్రక్కలో బల్లెపు పోటు కూడా చివరకు పొడిచినప్పుడు, ఆయన సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ పరిస్థితులలో ఆయనను చూస్తే రక్తవర్ణంలో కనిపిస్తున్నాడు. ఆయన ఎలా కనిపిస్తున్నాడు? రక్తపు రంగులో కనిపిస్తున్నాడు. రక్తంలో మునిగిపోయాడు ఆయన. ఎలా? ఆయన శరీరం వలచబడింది, ఆయన శరీరం చీల్చబడింది. లోనున్న రక్తం బయటకు చిందుతుంది, ప్రవహిస్తుంది. రక్తం ప్రవహిస్తుంది. ఆ సందర్భాన్ని ఒక్కసారి మన జ్ఞాపకాలలోనికి మనం తెచ్చుకోగలిగితే, ప్రభువైన యేసు ఆనాడు సర్వలోకము నిమిత్తము హింసింపబడి చంపబడినటువంటి ఆ సందర్భాన్ని మన జ్ఞాపకాలలోనికి తెచ్చుకుంటే, ఆయన ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఎలా ఉతుకుకున్నాడో మనకు అర్థమవుతుంది. ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకుకున్నట్టు అంటే ఏమిటి? ఆయన రక్తంతో నిండిపోయాడు, ఆయన రక్తములో మునిగిపోయాడని అర్థం. ఎందుకని? పాపక్షమాపణనివ్వటానికి, మనుష్యుల పాపములను క్షమించటానికి. ఆయన నామమున ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో, పశ్చాత్తాపపడిన హృదయాలతో ఆయన దగ్గరకు వచ్చి ఎవరైతే నూతన జన్మను ఆకాంక్షిస్తారో, బాప్తిస్మము ద్వారా క్రొత్తగా జన్మించాలని, ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటారో, అట్టివారందరి నిమిత్తము దేవుని ప్రేమను బట్టి ఆయన రక్తంలో మునిగిపోయాడు. ఆయన రక్తంలో మునిగిపోయాడు. యాకోబు చరిత్రలో అనగా పూర్వకాలమందు యాకోబు తన కుమారుడైనటువంటి యోదాను గూర్చి మాట పలుకుతున్నప్పుడు, అంత్యదినములలో సంభవింపబోయేటువంటి సంగతిని గూర్చి ఆనాడు యోదాకు తెలియజేస్తున్నప్పుడు, యోదా రక్తంలో మునిగిన వాడుగా మనకు కనిపించడం లేదు. కానీ యోదా గోత్రంలో నుండి వచ్చినటువంటి ప్రభువు, దేవుని వాక్యము శరీరధారిగా యోదా గోత్రంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు రక్తమందు మునిగినట్టుగా మనకు కనిపిస్తుంది. తన వస్త్రమును తన బట్టలను ద్రాక్షల రక్తములో ఉదుకును అని ఒక రూపకాలంకారంలో ఆనాడు యాకోబు యోదాను బట్టి చెప్పాడు. అంత్యదినములలో సంభవింపబోయే సంగతి అని పలికాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనిపిస్తుంది. ఆయన రక్తము ఒక గొర్రెపిల్ల రక్తముగా ఆయన సర్వలోకము నిమిత్తము రక్తమును చిందించాడు. ఆయన రక్తము ఈరోజు మన పాపములను కడుగుచున్నది. మనము పవిత్రపరచబడాలంటే, మనము దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే, నిత్యత్వానికి మనం అర్హులము కావాలంటే ఆయన రక్తము చేత మనం కడగబడాలి. అందు నిమిత్తము ఆయన రక్తం చిందించాడు. ఈ విషయాన్ని గురించి ముందుగానే చాలా సంవత్సరాల క్రితం యాకోబు యోదాను బట్టి ఆ విషయాన్ని ముందుగా తెలియజేశాడు. దీనిని బట్టి ఈరోజు సర్వలోకానికి రక్షణ అనుగ్రహింపబడింది. ఆ రోజు ఇశ్రాయేలీలకు ముగింపు. ఇశ్రాయేలీల ముగింపులో ఇశ్రాయేలీలలో నుండి యోదా గోత్రంలో నుండి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకానికి రక్షణను అనుగ్రహించాడు.
ఇశ్రాయేలీయుల యొక్క ముగింపు సర్వలోకానికి రక్షణ అనుగ్రహించుటకు కారణమైంది. అంత్యదినములలో సంభవింపబోయేటువంటి సంగతులు అన్నాడు. అంత్యదినములలో జరిగిన సంగతిని మీరు చూడగలిగితే, అనగా ఇశ్రాయేలీయులకు అంత్యదినములలో జరిగినటువంటి ఆ సంగతిని మీరు చూడగలిగితే, ప్రభువైన యేసు రక్తములో ముంచబడ్డాడు. ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకును, అనగా ఆయన తన స్వంత రక్తమును చిందించాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని వ్రాయబడింది. అందుకే నీవు నేను ఈరోజు రక్షణను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వరక్తము చేత సంపాదింపబడిన వారు. ఆయన స్వరక్తము చేత సంపాదింపబడిన సంఘము, సమూహము, దేవుని రాజ్యము. ఈ రాజ్యం కూడా ఆయనను పోలి నడుచుకోవాలి. దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద అవగాహన కలిగి ఆయనను పోలి నడుచుకోవాలి. అంటే వీరి వస్త్రములు కూడా ఏమవ్వాలి? రక్తములో ఉతకబడాలి. యేసుక్రీస్తు తన్ను వెంబడించే వారిని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? తన వలే ఉండాలని కోరుకుంటున్నాడు. తన వలే ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి. మీరు నన్ను వెంబడించువారుగా ఉండాలి. మీరు నాకు శిష్యులు కావాలంటే నేను చెప్పినటువంటి ప్రతి మాటను మీరు నెరవేర్చాలి అని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభువైన యేసు నా పాపముల నిమిత్తము రక్తములో ముంచబడిన వాడుగా కనిపిస్తున్నాడు. రక్తము చిందించాడు ఆయన, తన స్వరక్తాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ అంత్యదినములలో, అనగా సర్వలోకానికి చిట్ట చివరి కాలమైనటువంటి ఈ అంత్యదినములలో మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయబడాలి? మన వస్త్రములు ఎలా ఉతుక్కోవాలి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూడగలిగితే, పరలోకంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి వారో తెలుసా? ప్రభువు ద్వారా పరలోకమందు ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి వారో తెలుసా? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవారే తప్ప వారి వస్త్రములు ఉతుకు కొనని వారైతే అక్కడ కనిపించరు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవారే అక్కడ కనిపిస్తున్నారు. చూడండి, ఆ పరిశుద్ధ వాక్యమును చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. యోహాను గారికి దర్శనంలో తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి కొందరు కనిపిస్తున్నారు. తెల్లని వస్త్రములు ధరించుకున్న కొందరు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎవరు అనేటువంటి ఒక స్వరం యోహాను గారికి వినిపించింది. యోహాను గారిని ప్రశ్నించినట్టుగా యోహాను గారికి ఆ స్వరం వినిపించింది. అప్పుడు, అయ్యా నీకే తెలియను, నాకు తెలియదు అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఎవరు వీరు? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నటువంటి వీరెవరు అనగానే మరలా జవాబు చెప్పబడింది. ఇదిగో ఈ జవాబును ఇప్పుడు మీరు జాగ్రత్తగా గ్రహించాలి. పరలోకంలో ఉన్నటువంటి ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారెవరు? నిత్యత్వంలో కనిపిస్తున్నటువంటి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారెవరు? వారు ఈ భూమి మీద బ్రతికిన వారే. వారు ఈ భూమి మీద బ్రతికిన వారే. తల్లి గర్భంలో నుండి వచ్చిన వారే, భూమి మీద బ్రతికిన వారే, లోకమందు కొంత ఆయుష్ను కలిగి మనవలే జీవించిన వారే, శరీరాన్ని విడిచి ఆత్మగా వెళ్ళిన వారే. వీరెవరు అనగానే, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఈ సమూహం ఎవరు అనగానే
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు కనుక ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నారు. తెల్లని వస్త్రములతో కనిపిస్తున్నారు. బాగా అర్థం చేసుకోవాలండి ఈ మాటల్ని. ఎందుకంటే చిట్ట చివరి కాలంలో ఉన్నారు, ప్రభువు రక్షణను కోరుకుంటున్నారు. చక్కగా అర్థం చేసుకోవాలి ఈ మాటల్ని. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు అనగానే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అనేటువంటి జవాబు అక్కడ ఇవ్వబడింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఒక్కసారి ఆగి అధ్యయనం చేయండి. ఈ మాటలను అధ్యయనం చేయండి. ఆ జవాబును అధ్యయనం చేయండి. భూమి మీద బ్రతికిన వారే. వారు మహాశ్రమల నుండి వచ్చారంటే మహాశ్రమలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. మానవ జీవిత కాలంలో ఉన్నాయి. దేవుని కొరకైన బ్రతుకులు ఉన్నాయి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్నారు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉదుక్కుంటే వస్త్రాలు ఏమైపోవాలి? తెల్లగా అయిపోవాలా? ఎర్రగా అయిపోవాలా? ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఒకసారి ఆగి అధ్యయనం చేయండి ఈ మాటల్ని. ఎందుకంటే ఈ మాటలను అధ్యయనం చేస్తేనే మీకు సంగతులు అర్థమవుతాయి, బోధపడతాయి. మహాశ్రమల నుండి వచ్చారు అన్నాడు. తర్వాత గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నారు అన్నాడు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుంటే వస్త్రాలు ఎలా మారిపోవాలి? ఎర్రగా మారిపోవాలి. అలాగే మహాశ్రమల నుండి వస్తే, శ్రమలు కూడా కాదు, మహాశ్రమలు, మహాశ్రమల నుండి వస్తే వస్త్రాలు ఏమైపోవాలి? మాసిపోవాలి, చిరిగిపోవాలి. మరి తెల్లని వస్త్రములుగా కనిపిస్తున్నాయేంటి అక్కడ? తెల్లని వస్త్రములుగా కనిపిస్తున్నాయేంటి అక్కడ? ఒక్క విషయాన్ని మీరు ఈ సందర్భంలో ఆలోచించండి. ఎవరైనా లోకమందు ఈ భూమి మీద చిన్న చిన్న విషయాలలో దేనినైనా సాధించినప్పుడు ఆ సాధనను గుర్తించి వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. వేదిక మీద వారికి వారి యొక్క కృషిని గుర్తించి బహుమతులు ఇస్తూ ఉంటారు. బహుమతిని తీసుకునేటప్పుడు చక్కగా తయారై కోటు వేసుకొని లేకపోతే చక్కని చీర కట్టుకుని ఆ వేదిక మీదకి వెళ్ళి ఒక అధ్యక్షుడి చేతుల మీద గానో ఒక మంత్రి గారి చేతుల మీద గానో ఒక బహుమతిని వారు అందుకుంటారు. బహుమతిని అందుకునేటప్పుడు వారిని చూస్తే వారు ఎలా ఉంటారు? బహుమతిని అందుకునేటప్పుడు చూస్తే వారు ఎలా ఉంటారు? చక్కగా తయారై వస్తారు వేదిక మీదకి. కానీ ఆ బహుమతిని అందుకోవటానికి వారు ఏం చేశారు? కష్టపడ్డారు. వారు కష్టపడినటువంటి ఆ సమయంలో వారు ఈ విధంగా కనిపిస్తారా? లేదు. కష్టపడుతున్నటువంటి సందర్భంలో ఇలా కోటు వేసుకుని కానీ చక్కగా చీర కట్టుకుని కానీ వారు కనిపించరు. మరి ఎలా కనిపిస్తారు? ఎలా కనిపిస్తారు? దేహం నలిగిపోతున్నట్టుగా వారు ఉంటారు. పూర్తిగా చెమటతో వారు ఉంటారు. ఒళ్ళంతా నొప్పులతో వారు ఉంటారు. వారు విపరీతమైనటువంటి సాధన చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎంతో కృషితో ఉన్నట్టుగా కనిపిస్తారు. ఆకలి దప్పికలతో వారు పని మీదే దృష్టిని కేంద్రీకరించి వారు దానిని సాధించేంత వరకు నిద్రపోకుండా ఉన్న పరిస్థితుల్లో వారు కనిపిస్తారు. వారిని ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో చూస్తే మనం అసలు నమ్మలేం. వీరు వారేనా అంటే నమ్మలేం. అంతగా కష్టపడ్డారు కనుకనే ఇదిగో ఈరోజు వేదిక మీద ఆ చక్కని క్షణాలలో ఆ మంచి సమయంలో బహుమతిని అందుకుంటున్నారు. బహుమతిని అందుకుంటున్నారు. ఈ విషయాన్ని మీ జ్ఞాపకాల్లో ఉంచుకుంటే ఇప్పుడు యోహాను గారికి తెలుపబడినటువంటి సమాధానం మీకు అర్థమవుతుంది. ఆ జవాబు మీకు అర్థమవుతుంది. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారుగా ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారుగా ఉన్నారు. వీరెవరు అనగానే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొనిన వారు. అంటే భూమి మీద వారికి ఇవ్వబడిన జీవిత కాలములో ప్రభు అయిన యేసునందు వారు రక్షణ నొంది ప్రభువులో వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్నటువంటి కాలాన్ని మనం చూచినప్పుడు అక్కడ వారికి తెల్లని వస్త్రాలు ఏం కనిపించవు. అక్కడ వారు శుభ్రంగా ఉన్నట్టేం కనిపించదు. అక్కడ వారు ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ హోదాతో ఉన్నట్టు కనిపించదు. మరి ఎలా ఉంటుంది?
కన్నీళ్ళు, వేదన, ఆకలి, దప్పిక, వస్త్రలేమి, నిందలు, అపవాదులు, వీటన్నింటితో భూమి మీద ప్రభువు కొరకైన జీవితంలో నలిగిపోతున్నవారుగా కనిపిస్తారు. ఇదే యాకోబు ఆనాడు యోదాకు చెప్పిన సంగతి. అంత్యకాలమందు నీ గోత్రంలో నుండి వచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి, దేవుని కుమారుడు, ఇదిగో ఈ మాటను నెరవేరుస్తాడు. ఏంటా మాట? ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉదుకును. ఆయన నెరవేర్చాడు. రక్తంతో నిండిపోయాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఈ సంఘాన్ని. నీ కొరకు, నా కొరకు, పాప క్షమాపణ నొందబోయే ప్రతి వాని కొరకు ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. తన రక్తంలో ఆయన పూర్తిగా మునిగిపోయాడు. ఆయన వేదన అనుభవించాడు, శ్రమ అనుభవించాడు. భూజీవిత కాలంలో ఆయనను చూడండి. శరీరధారిగా ఈ భూమి మీద బ్రతికి ఉన్న కాలంలో ఆయనను చూడండి. ఆయన ఎలా ఉన్నాడు? పిలాతు కూడా ఆశ్చర్యపడ్డాడు. యూదుల రాజువా? నీవు యూదుల రాజువా? గ్రీసు దేశస్థులు వస్తున్నారు ఆయనను చూడటానికి. ఎలా ఉన్నాడు ఆయన? యేసుప్రభు అంట, దేవుని కుమారుడంట, ఆయన దేవుని మహాజ్ఞానాన్ని తెలియజేస్తున్నాడంట. మేము ఆయనను చూద్దాం అనుకుంటున్నాం. పై రూపాన్ని బట్టి హోదాను అంచనా వేసేటువంటి మనుష్యులకు ఆయన అప్పుడు అర్థమవుతాడా? గోధుమ గింజ భూమిలో పడినప్పుడు గోధుమ గింజ చిన్నగా కనిపిస్తుంది, ఒక చిన్న గింజ. కానీ భూమిలో పడి అది విస్తారముగా ఫలించడం ప్రారంభించినప్పుడు చూడండి దాని వైభవాన్ని. గింజగా చూచినప్పుడు మీకేం కనిపించదు, కానీ అది విస్తరించి ఫలిస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది దాని వైభవం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న దానవుగా ఇప్పుడే హోదా కావాలని, ఇప్పుడే సుఖశాంతులతో జీవించాలని, భోగభాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నావా? లేక పరమందు అనగా నిత్యత్వమందు కన్న తండ్రి అయిన దేవుని సముఖమందు గొప్ప బహుమతిని అందుకొను నిమిత్తము ఈ భూమి మీద దేవుని వాక్యం కొరకు హింసింపబడిన, శ్రమ ఎదురైన అపవాదిని ఓడించటానికి సిద్ధపడుతున్నావా? ఏ స్థితిలో ఉన్నావు నీవు? ఏ పరిస్థితులలో ఉన్నావు నీవు? ఎంతో కాలం క్రిందట యాకోబు యోదాను గూర్చి పలికినటువంటి మాట ఇదిగో ఇప్పటికి కూడా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తూనే ఉన్నది. ఇప్పటికి కూడా జ్ఞానాన్ని నేర్పిస్తూనే ఉన్నది. ఆదికాండంలో ప్రకటింపబడినటువంటి ఆ మాట ప్రకటన గ్రంథంలో మరలా ఇదిగో అంత్యకాలంలో ఉన్నటువంటి మనకు తెలియచేయబడింది. గొర్రెపిల్ల రక్తములో మీ వస్త్రములు ఉదుక్కుంటున్నారా లేదా? ఇక్కడ కాదు వైభవం, పరమందు ఉన్నది వైభవం. మరి ఇక్కడేముంది? శ్రమ ఉంది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవుని యొద్ద సింహాసనమును పొందాలంటే, దేవుని యొద్ద కిరీటమును పొందాలంటే, దేవుని యొద్ద బహుమతిగా నిత్యత్వాన్ని పొందాలంటే ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో శ్రమలే కదా, మహాశ్రమలే కదా. అందుకే ఆ క్రింది మాటలలో చెప్పబడింది చూడండి. ఇక వారికి ఎటువంటి కష్టం ఉండదు, కష్టాలలో నుండి వచ్చారు కనుక ఇక వారికి ఏ కష్టం ఉండదు అనే మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. కష్టాలలో నుండి, వేదనలో నుండి, కన్నీటిలో నుండి వారు వచ్చారు కనుక ఇక మీదట వారికి కన్నీళ్ళు ఉండవు, ఇక మీదట వారికి ఆకలి ఉండదు, ఇక మీదట వారికి అన్యాయపు తీర్పులు ఉండవు, ఇక మీదట వారికి నిందలు, అపవాదులు ఉండవు. అన్నిటిని చెబుతున్నాడు అక్కడ. ఎందుకంటే వారు బహుమతిని పొందారు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారుగా కనిపిస్తున్నారు. ఈరోజు చాలామంది అమాయకులు ఏమనుకుంటారంటే ఈ భూమి మీద మనుషులందరికీ పరిశుద్ధంగా కనిపించాలంటే కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని అందరికీ కనిపించాలనుకుంటారు. వాక్యం అర్థం కాలేదు. అలాంటి వారికి వాక్యం అర్థం కాలేదు. తెల్లని వస్త్రములు ధరించుకోకూడదని నా ఉద్దేశం కాదు. ఈ భూమి మీద ఏ వస్త్రాలను మనం ధరించుకున్నా కానీ, ఏ రంగు వస్త్రాలను మనం ధరించుకున్నా కానీ మనం ఎలా ఉండాలి? మహాశ్రమలలో నుండి వెలుచున్న వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొద్ద ఆయన కుమారులముగా అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్న సమూహంలో మనం కనిపించాలే తప్ప ఈ భూమి మీద మనమే తెల్లని వస్త్రములు తయారు చేసుకుని ఈ భూమి మీద తెల్లని వస్త్రములు ధరించుకున్నంత మాత్రాన పరిశుద్ధంగా ఉన్నట్టు మాత్రం
అస్సలు కాదు, అస్సలు కాదు. కనుక ఈ విషయమందు జ్ఞాననేత్రాన్ని వెలిగించుకోండి. ఇక మీదట ఇదిగో నేను గొర్రెపిల్ల రక్తములో ముంచబడిన వాడునుగా కనిపించాలి, గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములను ఉదుకున్న వాడునుగా కనిపించాలి, నేను మహాశ్రమల గుండా వెళుతూ దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడునుగా కనిపించాలి. ఈ తీర్మానం మీలో ఉండాలి. మరో చక్కని మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు. ఎవరు ధన్యులు? జీవవృక్షమునకు హక్కు గలవారై దేవుని పట్టణములోనికి ప్రవేశించడానికి ఆ గుమ్మము గుండా అడుగు పెట్టేవారు ఎవరు? వారే. తమ వస్త్రములను ఉదుక్కున్నవారు వారే ధన్యులు. గొర్రెపిల్ల రక్తములో మీ వస్త్రములు ఉదుక్కునుట అంటే ఏమిటి? దేవుని వాక్యము నిమిత్తము బ్రతుకుచున్నప్పుడు కష్టము, శ్రమ, నింద, అపవాదు ఏది వచ్చినా సరే మీరు నలిగిపోతూ, ద్రాక్ష పండ్లలో నుండి ఆ రసం బయటకు రావాలంటే ద్రాక్ష పండు ఏమవ్వాలి? నలిగిపోవాలి. ఈ లోకమందు సుఖ సంతోషాలతో కూడినటువంటి బ్రతుకును మీరు కోరుకోకుండా దేవుని వాక్యమునకు అనుకూలమైన బ్రతుకును మీరు కోరుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి మీరు జీవిస్తుంటే శ్రమలు ఎలాగూ వస్తాయి, ఇబ్బందులు ఎలాగూ వస్తాయి. ఆ జీవితం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. ఇరుకైన మార్గం అది, ఇరుకైన మార్గం అది. కనుక మీ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములు ఉదుక్కొనుట అంటే దేవుని వాక్య ప్రకారం మీరు బ్రతుకుతున్నప్పుడు మీ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములు ఉదుక్కున్నవారు అవుతారు. అలా కాకుండా లోకమందు దేనినో ఆశించి స్వప్రయోజనము కొరకు మీరు బ్రతికితే మీరు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉదుక్కున్నట్టు కాదు. మీరు ధన్యులు కాలేరు, పరలోకానికి ప్రవేశించలేరు. కనుక ఈ చిట్ట చివరి కాలంలో, ఆనాడు ఇశ్రాయేలీలకు ముగింపు కాలంలో ప్రభు ఎలాగైతే శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాదిరిని చూపించాడో, ఇదిగో ఈరోజు సర్వలోకానికి చిట్ట చివరి కాలముగా ఉన్నటువంటి ఈ సమయంలో మనకు దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశమును అందిపుచ్చుకొని మనము కూడా గొర్రెపిల్ల రక్తములు వస్త్రములు ఉదువుకొని వాటిని తెలుపు చేసుకోవాలి. ఎక్కడికి తెలుపు చేసుకోవాలి? పరలోకానికి మనం తెల్లని వస్త్రములుగా మార్చుకోవాలి. అక్కడ దేవుడు మహిమ వస్త్రాలను మనకు ధరింపజేస్తాడు. కనుక పాఠాన్ని అర్థం చేసుకొని, పాఠాన్ని బ్రతుకులో ఒక చక్కని మార్గముగా ఏర్పరచుకొని దాని ప్రకారం ప్రవర్తించటానికి సిద్ధ మనస్సును మీరు కలిగించుకొని మీ జీవితకాలం అంతా ఇక మీదట ప్రభువు కొరకు జీవించటానికి, ప్రభువు నిమిత్తమై మీ బ్రతుకును ప్రతిష్ఠించుకొని చివరి వరకు నమ్మకంగా దేవుని మార్గంలో నిలబడాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ దేవుని మాటలను ఇందరితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును అత్యంత ప్రేమామయుడునైన మా ప్రియ కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశ్యముల కొరకు తరతరాలుగా మారని మాటగా మీ వాక్యమును అనుగ్రహించి తండ్రి, ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ సంకల్పమును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మిమ్మల్ని హత్తుకొని జీవిస్తారు, పరిపూర్ణమైన ప్రేమను మీ ఎడల చూపిస్తారు. తండ్రి, అటువంటి అవకాశమును మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు. సిద్ధ మనస్సుతో ప్రభు అయిన యేసును ధరించుకొని చివరి వరకు నమ్మకంగా బ్రతకగలుగుటకు మీ కృపను దయచేయమని కోరుకుంటూ, గొర్రెపిల్ల రక్తములో మా వస్త్రములు ఉదువుకొని వారమై కేవలము వినుట మాత్రము చేతనే కాకుండా విన్న వాక్యం ప్రకారం ప్రవర్తిస్తేనే మేము దాని ఫలమును పొందుతాము. కనుక తండ్రి, అట్టి వారముగా ఉండగలుగుటకు మీ కృపను మా ఎడల అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సంబంధించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.